నమస్తే ప్రకృతి వైద్యానికి స్వాగతం. ఆధునిక కాలంలో మనిషి అనేక రోగాలకు గురవుతూ ఉన్నాడు. వీటిలో చాలా రోగాలు మనిషి తెచ్చిపెట్టుకున్న రోగాలే. ఉదాహరణకు నడు నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, కీళ్ళ నొప్పులు కానీ ఇవన్నీ కూడా మనిషి జీవన విధానంలో మార్పుల కారణంగానే సంభవిస్తూ ఉన్నాయి. అయితే వీటికి సైడ్ ఎఫెక్ట్లు లేని ప్రకృతి వైద్యం మనకు అందుబాటులో ఉంది. ప్రకృతి వైద్యం ద్వారా వీటిని సమర్థవంతంగా ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండా తగ్గించవచ్చు అంటున్నారు డాక్టర్ మస్తాన్ యాదవ్. ప్రస్తుతం మస్తాన్ యాదవ్ టీవీ9 స్టూడియోలో ఉన్నారు. సో ఈ నొప్పులతో కానీ ఇలాంటి వాటితో బాధపడుతున్నారు ఎవరైనా ఉంటే నేరుగా మాకు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. మాకు కాల్ చేయాల్సిన నెంబర్లు 040666633738. ఈ నెంబర్లు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. హలో డాక్టర్ గారు. హలో డాక్టర్ గారు, నిజంగానే ఆధునిక కాలంలో మనిషి చాలా వ్యాధులకు దగ్గర అవుతున్నాడు. ఇంతకు ముందు కాలంలో ఒక ఏజ్ వచ్చిన తర్వాత మాత్రమే కొన్ని రకాల వ్యాధులకు దగ్గర అయ్యేవాడు. ఇప్పుడు చాలా యంగేజ్లోనే, చాలా యుక్త వయసులోనే ఇలాంటి వ్యాధులకు, మెడ నొప్పి, నడు నొప్పి, ఇలాంటి కీళ్ళ నొప్పులు, ఇలాంటి వ్యాధులకు దగ్గర అవుతున్నాడు. కారణం ఏంటంటే సో ఆధునిక కాలంలో మ్యాక్సిమం మెడికల్ ఫెసిలిటీస్ చాలా ఇంప్రూవ్ అయినాయి. ఇంప్రూవ్ అయినప్పుడు కూడాను ఉన్న లైఫ్ స్టైల్ విధానాన్ని బట్టి ఈ మస్కులస్ కంటే కీళ్ళు కండరాల నొప్పులే కాకుండా ఇతరేతర అదర్ ప్రాబ్లమ్స్ అంటే మెటబాలిక్ అంటే జీవ ప్రక్రియలో జరిగే మార్పుల వల్ల కూడా మనం తీసుకునే ఆహారంలో కానీ, జీవించే వాతావరణంలో ఉండే పొల్యూషన్ కానీ, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ, ఇవన్నీ కూడా మనం కంక్లూడ్ చేసుకుంటే వచ్చే ఆరోగ్య సమస్యలు మనకు మెటబాలిక్ డిసీజెస్ చాలా ఎర్లీ స్టేజ్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దీనికి అంతటికి మ్యాక్సిమం వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గటం కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఉంటుంది. అంటే ప్రతి చిన్నదానికి ప్రతి ఒక్కరు కూడాను చిన్న నొప్పి వచ్చినా కూడా ఇమీడియట్లీ దాన్ని పెయిన్ కిల్లర్తో దాన్ని సబ్సైడ్ చేసుకొని ఆ నొప్పి మళ్ళీ ఇంకా రాకూడదని అది కంటిన్యూ చేయటం, ఆ పెయిన్ కిల్లర్స్ని కంటిన్యూ చేయటం చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా లోన్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మనము ఈ ఆధునిక కాలంలో చాలామంది ఈ కండరాలు కానీ, కీళ్ళు కానీ ఎక్కువగా ఇబ్బంది అవ్వడానికి కారణం ఏంటంటే మనము ప్రతి ఒక్క ఫిజికల్ యాక్టివిటీకి మోడిఫికేషన్స్ తయారైపోయినాయి. మనం ఇది వరకు అన్ని ఫిజికల్ యాక్టివిటీ మీద బేస్ అయిన మన రెగ్యులర్ లైఫ్ స్టైలు ఈరోజు చాలా సింప్లిఫై అయిపోయింది. ప్రతి ఒక్కటి కూడాను యాంత్రికంగా మనము అలవాటు చేసేసుకున్నాము, అలవాటు అయిపోయింది అనమాట. ఎప్పుడైతే మనము మెకనైజ్డ్ లైఫ్ స్టైల్ అలవాటు పడుతూ ఉంటామో ఖచ్చితంగా మన ఫిజికల్ యాక్టివిటీ యొక్క యాక్టివిటీ ఆటోమేటిక్గా తగ్గిపోవటము, కండరాల యొక్క పనితనం ఆటోమేటిక్గా తగ్గటం వల్ల కండరాల యొక్క బలహీనత అనేది ఎక్కువగా బలపడడానికి అవకాశం ఉంటుంది. అలా కండరాలు ఎప్పుడైతే బలహీనం అవుతాయో ఖచ్చితంగా అక్కడ ఉన్న కండరాలన్నీ కూడాను స్నాగింగ్ అంటే గ్రావిటీకి లోన్ అవ్వటము, ఆ కండరాల యొక్క బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం, ఆ గ్రావిటీకి లోన్ అయిన కండరాలన్నీ కూడా గుంజినట్టు, దీన్నే మనం నాగింగ్ పెయిన్ అంటాం. సో ఇలా కండరాలు, కీళ్ళు బాగా నొప్పి రావటం అనేది బాగా జరుగుతుంది. చిన్నపాటి యాక్టివిటీస్కి ఫస్ట్ ఫ్లోర్ ఎక్కంగానే, లేదా ఒకసారి కింద కూర్చొని లేవంగానే, లేదా ఒక 4-5 గంటలు పనిచేయంగానే ఇలాంటి సమస్యలు చాలా విపరీతంగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఆధునిక కాలానికి కీళ్ళు కండరాల నొప్పులకు గల సంబంధం ఏంటి? సో ఆధునిక కాలంలో ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఫిజికల్ యాక్టివిటీలో ఏర్పడిన మార్పులు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదివరకు చూసుకుంటే పాతకాలంలో ప్రతి యాక్టివిటీస్కి హ్యూమన్ లైఫ్ స్టైల్లో దీనికి మంచి ఉదాహరణ. ప్రతి హ్యూమన్ కూడాను చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక యాక్టివిటీ, చిన్నప్పటి నుంచి వాళ్ళు సరదాగా చేసే చిన్న ముగ్గులు వేసే కాడి నుంచి, కల్లాపు జల్లే కాడి నుంచి, ఇంట్లో ప్రతి హౌస్ హోల్డ్ వర్క్ కూడాను ప్రతి జాయింట్కి, ప్రతి కండరానికి మంచి ఎక్సర్సైజ్. పిండి రుబ్బటం కానీ, మజ్జిగ చిలకటం కానీ, మిక్సీ వేయటం కానీ, మసాలా ఇట్లాంటివన్నీ కూడాను ఫిజికల్ యాక్టివిటీస్ అమ్మ. ఇప్పుడు ప్రతి ఒక్క దానికి ఆల్టర్నేటివ్ అన్నిటికీ డెవలప్ అయింది. అంత ఎలక్ట్రానిక్, అంత ఎక్విప్మెంట్ సింప్లిఫై అయిపోవటము, కండరాల యొక్క యూసేజ్ తగ్గిపోవటము, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లేడీస్లో మనం ఎందుకు ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అంటే లేడీస్లో హార్మోనల్ చేంజెస్ ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో ఇక్కడ కాల్షియం మెటబాలిజం అంటే మస్కులోస్కెలిటల్కి సంబంధించిన ముఖ్యమైన భాగాలు ఏంటంటే బోన్స్. ఈ బోన్లు బలహీనత అనేది లేడీస్లో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకంగా ఉన్నప్పుడు ఈ యాక్టివిటీస్ వల్ల ఎన్ని చాలా బలంగా ఉండేటివి. ఎప్పుడైతే ఈ యాక్టివిటీస్ అన్నీ తగ్గుతూ వచ్చాయో ఆటోమేటిక్గా వీళ్ళల్లో ఈ కాల్షియం మెటబాలిజం కానీ, లేదా బోన్కి సంబంధించిన మినరల్స్ అన్నీ కూడాను డిటోరేట్ అవ్వటం కానీ, లేదా తగ్గిపోవటం వల్ల ఎక్కువగా బోన్లు డ్యామేజ్ అవటం వల్ల ఇలాంటి సమస్యలు చాలా ఎర్లీ స్టేజ్లోనే డెవలప్ అవుతూ ఉన్నాయి. ఈ పాతకాలంలో ఇలాంటి సమస్యలు పెద్దగా ఉండేటివి కాదు, వెరీ రేర్. అందుకే దీన్ని ఒక ఏజ్తో ఓల్డ్ ఏజ్లో వచ్చే సమస్యలని మనం అప్పుడు పాత కాలంలోనే. కానీ ఇప్పుడు 20 సంవత్సరాలు, అవసరమైతే ఇంకా నేను చూసిన కేసులు అయితే 14-12 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి సమస్యలు స్కూల్ ఏజ్ నుంచి కూడా వస్తున్నాయంటే మనం ఎంత విపరీతంగా ఇలాంటి వాటికి లోన్ అవుతున్నామో మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. కాల్ ఉన్నారండి నరసింహులు గారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం అండి నరసింహులు గారు. కాదు, మా నాన్నమ్మ గారికి చాలా రోజుల నుంచి కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయండి. ఏమున్నాయండి? కీళ్ళ నొప్పులు సార్. ఏంటండి?
కీళ్ళ నొప్పులు, ఒళ్ళు ఓకే. మొత్తం ఆది మధ్య అంతా నొప్పులు ఎక్కువ. హాస్పిటల్ డైలీ టాబ్లెట్లు. వయసు ఎంత అండి మీ ఫాదర్ది? ఇబ్బందిగా ఉంది సార్. హలో, సార్ చెప్పండి వయసు ఎంత ఉందండి? సార్. వయసు దాదాపు 60 ఉంటుందండి. 60. అన్ని కీళ్ళు నొప్పులు ఉన్నాయి. అవును సార్. సో వైటమిన్ డి అలాంటిది ఏదైనా చెక్ చేయించారండి? సార్ చాలా చోట్ల చెక్ చేయించాము. వైటమిన్ డి అండి, చెప్పలేదండి. అది నార్మల్ ఉందా? నార్మల్ ఉందండి. సో మీకు వైటమిన్ అంటే 60 సంవత్సరాలలో అన్ని మల్టిపుల్ జాయింట్స్ నొప్పి రావడానికి కారణం ఒకటేమో వైటమిన్ డి కానీ లేదా కండరాలు కానీ బోన్లు కానీ బలహీనం ఉండటమే ప్రధాన కారణంగా ఉంటుంది. లేదా మల్టిపుల్ జాయింట్స్ అన్నీ కూడాను బాగా స్వెల్లింగ్ ఉండి నిద్రలేయంగానే బాగా వాతం టైప్ ఉంటే మాత్రం అది ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్కి దారితీసేది ఉంటుంది. సో ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ మాత్రం చాలా టిపికల్, ఎందుకంటే దానికి ఎలాంటి ఎక్సర్సైజ్ చేసినా ఎక్కువ అవుతుంది. అలా కాకుండా నేను చెప్పినట్టు ఈ సప్లిమెంట్ ఏదైనా దానికి సంబంధించిన పోషణ తక్కువైనటం వల్ల రావటం ఒక పద్ధతి, అలాగే ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ అనేది ఉంటుంది. సో ఇలా ఉన్న వాటిని మనము ఈజీగా డీజనరేట్ అయిన వాటిని కానీ లేదా ఈ పోషణ తక్కువైన వాటిని మాత్రం ఇమీడియట్లీగా మనము మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే మాత్రం ప్రకృతి వైద్యంలో మీరు ఇది బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. దాన్ని మీరు అంటే దాన్ని ఫాలో అయితే దానికి అంటే ఎక్కువగా సెల్ఫ్ రెసిస్టెన్స్ని ఇంప్రూవ్ చేసుకోగలిగి కండరాల యొక్క శక్తిని పెంచుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ తగ్గుముఖం పడతాయండి. కానీ ఇక్కడ ఒకటి మాత్రం ఒక ఏజ్ రిలేటెడ్ పెయిన్స్ అన్నీ కూడాను చాలామంది పెయిన్ అంటే ఒక ప్రాబ్లం మన ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంటుందంటే ఒక ప్రాబ్లం మనకు జనరేట్ అయితే అది పూర్తిగా తగ్గిపోవాలి 100%, అంటే పెయిన్ లేకపోతే ఎట్లా ఉందో పెయిన్ వచ్చిన తర్వాత కూడా ఆ విధంగా వచ్చేయాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒకసారి మస్కులోస్కెలిటల్ సిస్టము డీజనరేట్ అవుతున్నా అక్కడ క్రానిక్ పెయిన్స్ డెవలప్ అయితే మాత్రం అది 100% మళ్ళీ రివర్స్ అవ్వదండి. అది రివర్స్ అయినా కూడా మళ్ళీ రికర్ అవుతూ ఉంటుంది. ఆ రికరెన్సెస్ అన్నిటిని కూడాను మనము స్టాప్ చేసుకోవచ్చండి. సెల్ఫ్ రెసిస్టెన్స్ని పెంచుకోవడానికి ఏం చేయాలండి, ఏం చేస్తే ఇప్పుడు? సో సెల్ఫ్ రెసిస్టెన్స్ అనేది ఎట్లా దేని మీద ఆధారపడి ఉంటుందంటే నాకు తెలిసి 3 రకాలుగా ఉంటుందండి. అది ఒకటేమో మెటబాలిక్ యాక్టివిటీస్, మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ఇంకోటేమో మన ఫిజికల్ యాక్టివిటీ మీద ఆధారపడి ఉంటుంది, మన ఎక్సర్సైజ్ అయితే ఏంటి, డే టు డే యాక్టివిటీస్ అయితే ఏంటి, వీటి మీద. మూడోది మెంటల్ బాడీ యాక్టివిటీస్. సో ఈ మెంటల్ బాడీ యాక్టివిటీ అనేది ఈ మెటబాలిక్ కానీ లేదా ఫిజికల్ బాడీ యాక్టివిటీ మీద కన్నా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ 3 యాక్టివిటీస్లో ఎక్కడైనా ఇంబ్యాలెన్స్ ఏర్పడితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గటం అనేది జరుగుతుంది. దాంతో ప్రతి చిన్నదానికి కూడాను ఈజీగా మనము అంటే గురవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ మెటబాలిక్ యాక్టివిటీలో కానీ ఫిజికల్ బాడీ యాక్టివిటీలో కానీ లేదా మెంటల్ బాడీ యాక్టివిటీలో కానీ సో ఒక్కసారి ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్గా మనము స్ట్రెంగ్త్ తెచ్చుకోగలిగి దాన్ని ఒక న్యాచురల్ వే ఆఫ్ హీలింగ్ ప్రాసెస్ ఏదన్నా ఉందా అనేది మనం ఫస్ట్ ప్రయారిటీగా ఇవ్వగలిగితే సో డిసీజ్ యొక్క తగ్గుముఖం పడటము, వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ పెరగటం కూడా ఉంటుంది. ఎప్పుడైతే మనము ప్రతి చిన్నదానికి మందుల మీద ఆధారపడతామో ఈ మందుల వల్ల కూడాను ఈ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరో కాల్ ఉన్నారండి, సతీష్ బొబ్బిలి నుంచి. సతీష్ గారు మాట్లాడండి. ఓకే డాక్టర్ నమస్తే. నమస్కారం అండి. నా పేరు సతీష్ అండి. మా నాన్నగారికి 68 సంవత్సరాలు. ఓకే అండి. ఆయనకి చిన్నతనం నుంచి జాయింట్ పెయిన్స్ ఏనండి. ఓకే అండి. చాలా మందులు వాడాము కానీ క్యూర్ అవ్వలేదు. ఇప్పటికి స్టిల్ కంటిన్యూ అవుతుందండి ఆ నొప్పులు? ఏమండి ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నాయి ఆ నొప్పులు? ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. చేతి వేళ్ళలు ఏమన్నా కొద్దిగా స్టిఫ్గా ఉంటాయండి? చేతి వేళ్ళలు కానీ స్టిఫ్ గానే అంటే పలటగా పడిపోయి ఉంటాయి అనమాట. మొన్న ఒక హాస్పిటల్ చూపిస్తే చెప్పులు అరిగిపోయి, మోకాలు చెప్పులు అరిగిపోయి చాలా ఖర్చు అవుతుంది ఆపరేషన్ చేసినా సరే కొన్నాళ్ళే తప్ప పర్మనెంట్ గా ఉండదు అంటున్నారు. ఓకేనండి. సో ఇక్కడ మీరు చెప్పిన చిన్నప్పటి నుంచి నొప్పులు ఉన్నాయంటే చిన్నప్పటి నుంచి నొప్పులు రావడానికి అవకాశం ఒకటే మేజర్గా ఉంటుంది, సీరం రిలేటెడ్ ఆర్థరైటిస్. అలాగే దాన్ని మేజర్గా మనం కామన్గా చూసేది రొమటాయిడ్ ఆర్థరైటిస్ అండి. ఇలాంటివి ఉంటే మాత్రం దాన్నే మనం ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాం. దీన్ని తెలుగులో మనం కీళ్ల వాతము అంటాము. కీళ్ల వాతము అనేది మనకు 20-25 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 35-40 సంవత్సరాల వరకు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ స్టేజ్ దాటిన తర్వాత మ్యాక్సిమం ఇది తగ్గుముఖంలో ఆటోమేటిక్గా పడుతుందండి. ఇందాక నేను చెప్పినట్టు అది వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు లేదా దాంట్లో ఏర్పడే ఇంబ్యాలెన్సెస్, ఇది ఎందుకంటే ఇదే ఆటో ఇమ్యూన్ డిసీజెస్. మన యాంటీబాడీసే మన బాడీ మీద ఫైట్ చేసి మన బాడీ సెల్స్ని అది కిల్ చేయటం వల్ల ఏర్పడే ఇబ్బంది. అది ఎలా ఏర్పడుతుందంటే
ఈ ఇమ్యూనిటీలో ఏర్పడే ఇంబ్యాలెన్సెస్ అది ఎక్కువగా ప్యూర్ అంటే దేనివల్ల జరుగుతుంది అనడానికి కాజ్ అయితే కరెక్ట్గా లేదండి. కాకపోతే ఇది మెంటల్ బాడీ అంటే ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ ఎవరైతే యాంగ్జైటీగా కానీ ఎక్కువగా నర్వస్గా కానీ స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది చిన్నప్పటి నుంచి ఉండడానికి కారణం ఉంటుందండి. అది కాకుండా మీరు ఇందాక చెప్పినట్టు మోకాళ్ళ నొప్పులు మేజర్గా చెప్పారు. మోకాళ్ళ నొప్పులు అనేది ఒక ఏజ్ 65 ఆర్ 70 ఏజ్లో డీజనరేటివ్ ఆర్థరైటిస్ ఉంటుంది, దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్. ఈ రెండు కాంబినేషన్లో ఆన్ అండ్ ఆఫ్ ఉంటుందండి. ఎప్పుడైతే డీజనరేషన్ ఉంటుందో అప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే బాగా బెటర్ అవుతుంది, ఎప్పుడైతే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఉంటుందో అప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే ఎక్కువ అవుతుంది. దీన్ని చాలా వైద్యుని పర్యవేక్షణలో కానీ కొద్దిగా మంచి గైడెన్స్తో ఫాలోఅప్ చేయగలిగితే మాత్రం మంచి రిజల్ట్ని తీసుకురావచ్చండి. ఇకపోతే సర్జరీ టీకేఆర్ టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది డిపెండ్స్ ఉంది. ఓవరాల్గా అది మొత్తం డ్యామేజ్ అయి ఉంటే తప్ప దానికి మ్యాక్సిమం లైఫ్ ఉంటే మాత్రం కొద్దిగా లైఫ్ ఉన్నా కూడా మనము ఈ న్యాచురోపతి విధానంలో మనం ఖచ్చితంగా బెనిఫిట్స్ తీసుకురావచ్చు. ఎందుకంటే 65 అంటే బాగా డ్యామేజ్ అయ్యి ఉంటే సర్జరీ కూడా మంచి కరెక్షనేనండి. ఎందుకంటే చాలా ఈజీ ప్రొసీజరు, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ అక్కడ కొంత లైఫ్ ఉంటే మాత్రం బాగా కొంత సపోర్ట్ ఒక 20 to 30 ఆర్ 50% డ్యామేజ్ అయినా కూడా అది మనం రివర్స్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, మెత్తటి పరుపులను వాడటం వల్ల శరీరానికి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందండి? సో మెత్తటి పరుపులు వాడటం వల్ల చాలామంది మేము నిద్రపోయి లేయంగానే శరీరం అంతా మొద్దుబారిపోయినట్టు అవుతూ ఉంటుంది, బాగా పెయిన్ వస్తూ ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది అని చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి. అంటే మా పరుపులు ఏమన్నా బాగలేదా ఇలాంటివి, సో కింద పనుకుంటే బాగుంటుందా, సో ఇలాంటివి మమ్మల్ని మ్యాక్సిమం రిపీటెడ్గా పేషెంట్లు అడుగుతూ ఉంటారండి. సో ఇలాంటి కండిషన్లు ఏమవుతుందంటే మెత్తటి పరుపు అనే కొందుకు ఏమవుతుందండి అంటే మనం ఎప్పుడైతే మనం స్ట్రైట్గా కానీ లేదా సైడ్ కానీ పనుకున్నప్పుడు మన బాడీ వెయిట్ ఆటోమేటిక్గా డిస్పోజ్ అవుతుందండి, పర్టికులర్గా స్ట్రైట్గా పనుకున్నప్పుడు. అప్పుడు స్పైన్ బాగా ఎలివేట్ అవుతుందండి. ఎలివేట్ అయినప్పుడు ఈ బాడీ వెయిట్ అంతా కూడా వెన్నుపూస మీదకి ఎక్కువ రావటం వల్ల వెన్నుపూస బాగా స్ట్రెయిన్ అవుతుంది. అలాగే జాయింట్స్ అన్నీ కూడా ఎక్కడైతే వెయిట్ బేరింగ్ ఉంటాయో దాని చుట్టూ ఉన్న కండరాలన్నీ కూడా ఫ్లాట్గా కాకుండా ఒక మెత్తటి పరుపు ఉంటుంది, గ్రిప్ ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా దాంట్లో ఈ మజిల్స్ అన్నీ కూడా ఫిట్ అవ్వటం వల్ల అక్కడ ఉన్న బోన్ల మీద ఎక్కువ వెయిట్ పడుతుంది. అందువల్ల మెత్తటి పరుపుల మీద పనుకున్నప్పుడు కీళ్ళు కానీ కండరాలు కానీ నొప్పులు రావడానికి అవకాశం ఉంటుంది. సింపుల్ థియరీ, ఇసుకలో మనం నడవడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ ఎక్కువ దూరం నడవలేము. అలాగే హార్డ్ సర్ఫేస్ మీద అనుకోండి కాస్త ఇసుకలో కన్నా ఎక్కువగా బాగా నడవగలుగుతాం. అలాగే లాన్ అయితే ఇంకా బాగా నడవగలుగుతాము. సో పరుపు ఎప్పుడు కూడాను మ్యాక్సిమం మరీ హార్డ్ ఉండకూడదు, అట్లని మరీ ఫోమీగా ఉండకూడదు, సెమీ సాఫ్ట్ ఉండాలి. అది కూడా అప్పర్ లేయర్ నీర్ అబౌట్ 1 ఇంచ్ వరకు మనకు ఫోమీగా ఉంటే చాలు. మిగతాదంతా హార్డ్ ఉంటే మనకు గ్రావిటీ రెసిస్టెన్స్ అనేది బాడీ మీద బాగా పెరుగుతుంది. అందువల్ల పరుపులు ఎంచుకునే విధానంలో మనము ఇలాంటి పద్ధతిని, అంటే నేను చెప్పిన శాండ్ కానీ హార్డ్ కానీ లేదా లాన్ అనేది ఇక్కడ ఐడియల్గా, అంటే వాటి యొక్క సర్ఫేస్ మనం ఫీల్ అవుతాం కాబట్టి అలాంటి ఫీల్ బెడ్ కూడా అలాగే ఉంటే మన శరీరానికి యాంటీ గ్రావిటీ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఈ లాంగ్ స్టాండ్ 8 అవర్స్ స్లీప్ ఉంటుంది కాబట్టి మజిల్స్ కూడా ఎప్పుడు కూడా స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయండి. ఇది పరుపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి. ఎస్, మరో కాల్ ఉన్నారండి, శ్రీనివాస్ మంచిర్యాల నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. హలో, నా పేరు శ్రీనివాస్ అండి. చెప్పండి శ్రీనివాస్ గారు. అయితే నాకు 29 అండి ఏజ్. 29. ఓకే. అయితే మామూలుగా జాయింట్స్ పెయిన్స్ అన్ని వస్తాయండి, కాళ్ళు ఇప్పుడు అన్ని జాయింట్స్ వస్తాయండి. అంటే మామూలుగా ఒక్కొక్కసారి నొత్తాయి, ఒక్కొక్కసారి ఏమో నొయ్యాయి. అంటే మామూలుగా ఒక్కొక్కసారి వచ్చినప్పుడు కలకం అంటాయి. అంటే ఒకసారి అక్కడ బొక్కల దగ్గర డాక్టర్ దగ్గర చూపిస్తే ఆయన క్యాల్షియం అన్నాడు, క్యాల్షియం మెడిసిన్ ఇచ్చిండు. అయితే అవి వాడితే కొంతవరకు తక్కువ ఉంది. అయితే అప్పుడప్పుడు పెయిన్స్ వస్తుంది. అయితే మళ్ళీ ఇది మన వాటి ఇంజెక్షన్ ఇచ్చారండి, అప్పుడప్పుడు వేసుకుంటున్నాను ఇంజెక్షన్స్, అవే వాడుతున్నాను. కాకపోతే అని అలానే ఉంటుందండి. అంటే బోన్స్ కూడా నొత్తా ఉంటాయి, బొక్కలలో కూడా మరి క్యాల్షియం అంత నొస్తా ఉంటాయి, మామూలుగా నొప్పులు ఉంటాయి. ఓకే. సో మీకు 29 ఇయర్స్ అండి, మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ అని చెప్పారు డాక్టర్. ఆల్రెడీ మీకు కాల్షియం అంటే మీకు మెటబాలిక్ యాక్టివిటీ అంటే మెటబాలిక్ పోషణ లోపం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి గుర్తించి దానికి సంబంధించిన మందులు ఇస్తున్నారు. అది చాలా మంచిదండి. అట్టటి తీసుకోవటం వల్ల మీకు కూడా అది గుణంగా అనిపించింది, బాగుందన్నారు. కాకపోతే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ మందులు అనేది పర్మనెంట్గా మీకు ఎప్పుడు కూడా పర్మనెంట్ సొల్యూషన్ని తెచ్చిపెట్టవండి. సో ముఖ్యంగా అది టైం బీయింగ్ మీకు అది సపోర్ట్ అంటే మీలో ఉన్న లోపాన్ని అది ఐడెంటిఫై చేసి అది వేసుకోవటం వల్ల మీకు రిలీఫ్ వస్తుందంటే ఖచ్చితంగా దాని లోపం వల్లే మీకు ఈ సమస్య రావడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని తీసుకున్నారు. అదే మీరు ఫస్ట్ డైటరీ ఫామ్లో తీసుకునే దానికి ప్రయత్నించాలండి. అదే కాల్షియం మందులు మనం వాడుతున్నప్పుడు అవసరాన్ని మించి అది వాడకూడదండి. అవసరమైతేనే ఆ టైం బీయింగ్ ప్రాసెస్ తీసుకుని అంటే
ఫుడ్ డైటరీ అంటే మనం తీసుకునే ఆహారంలో కాల్షియం ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా తీసుకున్న కాల్షియం మళ్ళీ అది యూటిలిటీ పెరగాలండి. యూటిలిటీ పెరగాలంటే ఖచ్చితంగా మనం ఎక్సర్సైజ్ యాక్టివిటీస్ని ఇంప్రూవ్ చేసుకోగలగాలి. ఎప్పుడైతే ఎక్సర్సైజ్ యాక్టివిటీస్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతామో ఖచ్చితంగా మీరు తీసుకునే కాల్షియము ఆటోమేటిక్గా అదంతా డిస్పోజ్ అవుతుంది. ప్రతి కండరానికి కానీ బోన్స్కి ఎక్కువగా అది పోషణ లభిస్తుంది. అప్పుడు ఈ కండరాలు బోన్స్ బలంగా తయారవుతుంది. మీ నొప్పులు కూడా రాను రాను బాగా తగ్గుతాయండి. ఇప్పుడు ఇటీవల కాలంలో ఎక్కువగా హై హీల్స్ వాడటం మనం చూస్తున్నాం. ఈ హై హీల్స్ వాడటం వల్ల ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది? హై హీల్స్ వాడటం వల్ల ఎక్కువగా ఏంటంటే షార్ప్గా ఉన్నప్పుడు ఆ హీల్స్ మనం నడిచే విధానంలో గ్రిప్ మిస్ అయినప్పుడు యాంకిల్ ఇంజరీస్ ఎక్కువగా ఈ మడిమలో అంటాము. ఈ మడిమల జాయింట్లన్నీ కూడా స్లిప్ అవటము. ఎందుకంటే అది లోపలి భాగం అంటే మడిమి బొటన వేలు సైడ్ కానీ అలాగే చిటికిన వేలు సైడ్ అంటే హీల్ భాగంలో ఉండే బోను ఎక్కువగా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. దీన్ని యాంకిల్ స్ప్రెయిన్ అంటాము. సో ఇది ఎక్కువగా రావడానికి, అలాగే లాంగ్ రన్లో వాళ్ళకి కాలికెనియల్ స్పర్ ఫామ్ అవటం కానీ లేదా ఫెసైటీస్ రావటం కానీ పాదాలకు సంబంధించిన సమస్యలు ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కాఫ్ మజిల్స్ కానీ, అలాగే ఈ హీల్స్ ఎవరైతే కంటిన్యూ చేస్తూ ఉంటారో వాళ్ళలో ఈ ట్రంక్ వెయిట్ పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. హిప్ ఏరియాలో ఎక్కువగా ఫ్యాట్ డిపాజిట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సమస్యలు అనేది హై హీల్స్లో ఉంటుంది, షార్ప్ హీల్ పర్టికులర్గా. కానీ కొంతమందిలో ఈ హై హీల్స్ అంటే హీల్స్ కొద్దిగా ఎక్కువ ఉండడానికి మేము అడ్వైజ్ చేస్తాము. అది ఎవరిలో అయితే ఇందాక చెప్పినట్టు నేను ఈ కాలికెనియల్ స్పర్ అంటే పాదాల నొప్పులు నిద్రలేసి ఇమ్మీడియట్గా ఒక 4 అడుగులు వేయడానికి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళల్లో అక్కడ ఎందుకంటే ఆ వెయిట్ బేరింగ్ తగ్గించడానికి కాస్త హీల్ ఉండి అది కూడా ఫ్లాట్గా ఉండి కొద్దిగా స్లోప్గా ఉండే చెప్పుల్ని మేము అడ్వైజ్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే బాడీ వెయిట్ అంతా కూడా ముందు భాగం అంటే 4 ఫుట్ వైజ్కి 4 ఫుట్ సైడ్ అంటే ఈ హాఫ్ ఆఫ్ ది ఫుట్ ముందు భాగానికి ఎక్కువ వెయిట్ పడుతుంది కాబట్టి హీల్ ఏరియాలో వెయిట్ తగ్గుతుంది కాబట్టి ఆ నొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ షార్ప్ హీల్స్ ఎవరైతే వాడుతూ ఉంటారో ఖచ్చితంగా నేను చెప్పిన ప్రాబ్లమ్స్ 100% అందరూ కూడా దీనికి లోన్ అయ్యి ఉంటారు. ఇది లోన్ అవ్వడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అలాగే చాలామంది పిల్లో వాడకాన్ని కూడా సరైన పద్ధతిలో వాడరని చెప్తుంటుంటారు. చాలా ఎక్కువ ఎత్తు పెట్టుకుని నిద్రపోతుంటుంటారు. అసలు పిల్లో వాడటం మంచిదేనా? ఒకవేళ వాడితే ఎలాంటి పిల్లోస్ వాడాలి? ఇక్కడ పిల్లోలు వాడాలి, ఖచ్చితంగా వాడగలగాలండి. ఎందుకంటే చాలామంది పిల్లో విషయంలో వచ్చే కొందికి ఏమవుతుందంటే వాళ్ళకి మ్యాక్సిమం అక్యూట్ నెక్ పెయిన్స్ ఎక్కువగా రెగ్యులర్గా చూస్తుంటాము. స్పాండిలైటిస్ అనేది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అక్యూట్ నుంచి క్రానిక్ డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే అక్యూట్ క్రానిక్ తేడా ఏంటంటే అక్యూట్ అంటే విపరీతమైన పెయిన్ ఉంటుంది, భరించలేనంత పెయిన్ ఉంటుంది. క్రానిక్ ఏంటంటే ఇంకా డే టు డే రోజు ఒక స్టాండర్డ్ పెయిన్ వస్తూ ఉంటుంది. అది అప్పుడప్పుడు అక్యూట్ అవుతూ ఉంటుంది, మళ్ళీ క్రానిక్ అవుతూ ఉంటుంది. అది ఒక లాంగ్ టర్మ్ అది ప్రాసెస్ అనమాట. అక్యూట్ పెయిన్ వచ్చినప్పుడు రాగానే మేము నిద్రలేయంగానే పట్టుకుంది అంటాము, లేదా పిల్లోలు ఎక్కువగా ఎత్తుగా పెట్టుకున్నందువల్ల వచ్చింది అని కంప్లైంట్ చేస్తాం. వెంటనే మనం దాన్ని ఏం చేస్తామంటే పిల్లో పెట్టుకోవటం వల్ల ఈ సమస్య వచ్చింది, అక్యూట్ పెయిన్ కానీ క్రానిక్ పెయిన్ కానీ అని డాక్టర్ అడ్వైజ్ చేయటం వల్ల ఇమీడియట్లీ ఆ పిల్లోని తీసేస్తాము. సో దాని తర్వాత ఎలా వాడాలి అనేది మాత్రం పెద్ద అవగాహనగా రిసీవ్ తీసుకోము. అలా రిసీవ్ చేసుకోగలిగితే ఎలా వాడాలి? పిల్లో ఎప్పుడు కూడాను స్ట్రైట్గా పనుకున్నప్పుడు మనకు పిల్లో రోల్ పెద్దగా ఏమి ఉండదండి. ఎందుకంటే చాలామంది కూడా ఇప్పుడు కూడా ఏంటంటే ఆ మధ్యలో మెడకి అండ్ అలాగే భుజాలకి మధ్యలో ఈ సీ కర్వ్ ఉంటుంది కాబట్టి ఆ సీ కర్వ్ లేదా ఒక టవల్ మడిచి పెట్టుకోవటము, లేకపోతే కొంతమంది నాకు వచ్చిన పేషెంట్లు చేస్తే బాల్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. సో ఇలాంటివి ఆ మైనర్ గ్యాప్ని ఇలా వాళ్ళు ఫిల్ చేసుకోగలుగుతారు. కానీ అది స్ట్రైట్గా పనుకున్నప్పుడు మనకు పెద్ద సపోర్టివ్గా ఉండకపోవచ్చు, వాళ్ళకి కన్వీనియంట్గా ఉండొచ్చు టెంపరీగా. అయితే పిల్లో అనేది ఎప్పుడైతే మనం సైడ్కి తిరుగుతామో ఖచ్చితంగా ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి మాత్రం పిల్లో 100% మనం పెట్టుకోగలగాలి. ఈ గ్యాప్ని ఫిల్లో చేయగలిగిన పిల్లో సైజ్ మినిమం మనకు ఈ నోస్ నుంచి షోల్డర్ వరకు తీసుకుంటే ఆల్మోస్ట్ ఈ సైజ్ ఆ పిల్లో ఉంటుంది. ఆ పిల్లోని మనం మెడ దగ్గర పెట్టుకోకుండా షోల్డర్ లెవెల్ వరకు పెట్టుకోగలగాలి. ఎప్పుడైతే మనం ఈ షోల్డర్ లెవెల్ వరకు పెట్టుకుంటామో మనం మెయిన్ హెడ్ పాయింట్ వచ్చి ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ పిల్లో 2/3 ఆఫ్ పిల్లో కవర్ చేస్తుంది. సో 2/3 ఆఫ్ పిల్లో కవర్ చేసినప్పుడు ఆల్మోస్ట్ సీకరు బాగా ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది, అది స్ట్రైట్గా పనుకున్నప్పుడు. సో అలాగే పక్కకు పనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు అదేమవుతుందంటే 1 ఇంచ్ మనం కిందకి జరగడానికి అవకాశం ఉంటుంది తప్ప పైకి ఎప్పుడు కూడా ఎక్స్టెండ్ అవ్వము, కిందకే జరుగుతాం కాబట్టి ఆటోమేటిక్గా పిల్లో ఆటోమేటిక్గా ఈ గ్యాప్లో ఫిట్ అయిపోతుంది. ఇది జనరల్గా ఆటోమేటిక్గా జరుగుతుంది, కొద్దిగా అలవాటు పడాలి. సో అప్పుడు మనం ఏమవుతుందంటే హ్యాండ్ ఎక్కువగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఈ గ్యాప్ తక్కువగా 5 degrees కన్నా తక్కువ అయిపోతుంటుందో వాళ్ళు ఆటోమేటిక్గా ఈ చేయిని మ్యాక్సిమం తీసుకుని వెళ్ళి ఇక్కడ పెట్టుకుంటారు.
సో దానివల్ల ఈ రూట్ ఆఫ్ నెక్ కానీ అలాగే షోల్డర్ కానీ ఎక్కువగా పించ్ అవటము, దానివల్ల ఏర్పడే ఇబ్బంది స్పాండిలైటిస్ డెవలప్ అవ్వచ్చు, అలాగే ఫ్రోజన్ షోల్డర్ డెవలప్ అవ్వచ్చు. నాన్ డయాబెటిక్ ఫ్రోజన్ షోల్డర్ అంతా కూడాను ఈ పిల్లో రాంగ్గా పెట్టుకోవటం వల్లే, ఈ చెయ్యిని తీసుకెళ్ళి మోర్ దెన్ 90 degrees పెట్టుకోవటం వల్లే జరుగుతుంది. అందువల్ల పిల్లో అనేది ప్రాపర్గా పెట్టుకుంటే మాత్రం మంచి ఫలితాలు, మన నెక్ కూడా సర్వైకల్ స్పైన్ కూడా చాలా హెల్తీగా కూడా ఉంటుందండి. మరో కాలర్ ఉన్నారండి, ప్రసాద్ విశాఖపట్నం నుంచి. ప్రసాద్ గారు మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఇది నాది వయసు 52 ఏళ్ళు సార్. ఓకే అండి. అయితే ఈ లెఫ్ట్ సైడ్ షోల్డర్ కింద నుంచి బ్యాక్ సైడ్ ఈ జిమ్ లాగుతూ ఉంటుంది సార్. అది షుగర్ ఎక్కువ అవడంలో వచ్చిందన్నారు. ఇప్పుడు షుగర్ కంట్రోల్లోనే ఉంది, కానీ ఇది అప్పుడప్పుడు వస్తానే ఉంది సార్. దానికి చేయి పూర్తిగా ఎత్తగలుగుతారండి పైకి? అంటే షోల్డర్ ఫ్రోజన్ అన్నారు, కానీ ఫిజియోథెరపీ అది చేసిన తర్వాత నార్మల్కి వచ్చింది ఇప్పుడు. కానీ అప్పుడప్పుడు మళ్ళీ వస్తుంది సార్. అది షుగర్ ఎప్పుడైతే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందండి, షుగర్ నార్మల్లో ఉండొచ్చు, ఒక్కోసారి మనం ఆన్ అండ్ ఆఫ్ అది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఇది డయాబెటీస్లో ఏమవుతుందంటే షోల్డర్లో ఉండే లూబ్రికెంట్స్ ఈ డయాబెటీస్ వల్ల షుగర్ లెవెల్స్ పెరగటము వల్ల ఆటోమేటిక్గా ఆ గుజ్జంతా కూడాను బాగా జిగురుగా తయారయ్యి అక్కడ ఇన్ఫ్లమేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. సో అందువల్ల ఇది డయాబెటీస్లో మ్యాక్సిమము ఈ షుగర్ డిపాజిట్స్ ఎక్కువగా లూబ్రికెంట్స్లో డిపాజిట్ అవ్వటము, అవన్నీ కూడా పులిసినట్టు పెయిన్ రావటము, స్టిఫ్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనికి మీరు ఆల్రెడీ ఆ ఫ్రోజన్ షోల్డర్ నుంచి ఫ్రీ అయ్యారంటున్నారు కాబట్టి ఎక్సర్సైజెస్ని మాత్రం రెగ్యులర్గా ఫాలో అప్ చేయండి. షోల్డర్ మజిల్స్ స్ట్రెంగ్త్ ఉండే ఎక్సర్సైజ్ ఉంటాయంటే స్ట్రెంగ్త్ బేస్డ్, అంటే షోల్డర్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్, రెసిస్ట్ ఎక్సర్సైజ్ అంటాము. వీటిని మీరు న్యాచురోపతి డాక్టర్ కానీ లేదా ఫిజియోథెరపిస్ట్ని కానీ మీరు కన్సల్ట్ అయితే ఖచ్చితంగా వాటి గురించి చెప్తారు. అలాగే మీకు మార్కెట్లో మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఉంటుందండి. ఇది షోల్డర్ నొప్పికి మీరు దీన్ని అప్లై చేసి కాపడం పెట్టగలగాలండి. వాపు ఉంటే మాత్రం హాట్ అండ్ కోల్డ్, అంటే వేడి నీళ్ళు కాపడం చల్లనీళ్ళు కాపడం రెండు పెట్టగలిగితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయండి, పర్టికులర్గా ఈ షోల్డర్ నొప్పికి సంబంధించి. ఎందుకంటే ఇక్కడ కొంత ఇన్ఫ్లమేషన్ కూడా డెవలప్ అవుతూ వస్తుంటుంది కాబట్టి. అలాగే మీరు పనుకునే విధానం నేను చెప్పాను కదండి, పిల్లో అనేది ప్రాపర్గా ఈ గ్యాప్ని ఫిల్ చేసే అంత పిల్లో మనం సపోర్టివ్గా తీసుకోవాలి. షోల్డర్ ఏ సైడ్ అయితే నొప్పి ఉంటుందో ఆ సైడ్ మనము పనుకోకుండా అదర్ సైడ్ పనుకునేటట్టు మ్యాక్సిమం మనం జాగ్రత్తలు తీసుకోగలగాలండి. అంటే వేడి నీళ్ళు చన్నీళ్ళు కాబట్టి వెంటనే పెట్టొచ్చా అండి? ఏ విధంగా పెట్టాలి? 2:2 రేషియో కానీ 3:3 రేషియో కానీ 1:1 రేషియో కానీ పెట్టొచ్చండి. మ్యాక్సిమం 2:2 రేషియోని మనకు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు అది అడ్వైజబుల్ ఉంటుందంటే ఒక ఇంజరీ అనేది, ఎలాంటి ఇంజరీ అనేది మనకు అర్థం కానప్పుడు. సో ఒకసారి చాలామందిలో ఏమవుతుందంటే ఒక ట్రెడిషనల్ ప్రకారము ఒకసారి అక్యూట్ స్ప్రెయిన్ అయినప్పుడు, అంటే మజిల్లో ఈ బెనికినప్పుడు స్ప్రెయిన్ అవుతుంది. స్ప్రెయిన్ అయినప్పుడు కానీ లేదా స్పాజమ్ అయినప్పుడు కానీ ఒక్కసారిగా సడన్గా పట్టేసినప్పుడు కానీ చాలామంది ఏం చేస్తారంటే అక్కడ ఉన్న ఏదో ఆయింట్మెంట్ ఆయిల్ అవి తీసుకుని మసాజ్ చేసేస్తూ ఉంటారు. సో మసాజ్ చేయటం వల్ల అది ఇంకా ఎక్కువ అవుతుంది. సో మసాజ్ అనేది స్పాజమ్ ఉన్న క్రానిక్ మజిల్స్కి సపోర్ట్ చేస్తుంది తప్ప అక్యూట్ స్పాజమ్స్కి వాటికి సపోర్ట్ చేయదు. అలాగే ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు సపోర్ట్ చేయదు అనమాట. అలాంటప్పుడు మ్యాక్సిమం జిడ్డుగుండే ఆయిల్స్ కానీ అలాగే ఆయింట్మెంట్స్ కానీ ఇట్టటి వాడుకుంటా జిడ్డు లేని, అందుకే నేను చాలాసార్లు మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ని కూడా గుర్తు చేయడానికి కారణం ఏంటంటే దాంతో మనం మసాజ్ చేయడానికి రాదనమాట. నాన్ గ్రీసీ పెయిన్ రిలీఫ్ ఆయిల్ చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తూ ఉంటుంది. సో అలాంటి ఆయిల్స్ మన మార్కెట్లో ఉన్నప్పుడు దాన్ని అప్లై చేసి హాట్ ప్యాక్ కోల్డ్ ప్యాక్ పెట్టగలిగితే మాత్రం కన్ఫ్యూజన్ అనుకుంటే ఈజీగా తగ్గడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది సేఫెస్ట్ మెథడ్. సో కొద్దిగా స్వెల్లింగ్ ఉంటే మాత్రం ఇంకా హాట్ ప్యాక్ని తగ్గించేసి ఒక 2-3 రోజులు ఓన్లీ కోల్డ్ ప్యాక్తో వెళ్ళి తర్వాత స్వెల్లింగ్ అదంతా తగ్గిన తర్వాత మళ్ళీ హాట్ ప్యాక్ పెట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా హైడ్రోథెరపీ టెక్నిక్స్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. టీవీ నైన్ స్టూడియోకి వచ్చి మారుతున్న జీవన విధానంలో మనిషి చేజేతులో ఎలాంటి రోగాలకు దగ్గరవుతున్నాడు, ప్రకృతి వైద్యంలో ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి వివరించినందుకు. ఇవి ఈరోజు ప్రకృతి వైద్యం విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి టీవీ నైన్.